మనిషి చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? మరణం అనేది కేవలం శరీరాన్ని వదలడమే. కానీ ఆత్మ ప్రయాణం అక్కడితో ఆగదు. మనిషి చనిపోయిన తరువాత ప్రతి ఒక్కరి ఆత్మ నరకానికి వెళ్లాల్సిందే. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తరువాత వారు మంచివారైనా లేదా చెడ్డవారైనా వారిని యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు. ఈ ప్రయాణంలో ఆత్మ వైతాళిని అనే ఒక నదిని దాటాల్సి ఉంటుంది. ఈ వైతాళిని నది మనిషి చేసిన పాపాలకు ప్రతీక. ప్రతి మనిషి ఎన్నో మంచి పనులు, పుణ్య కార్యాలు చేస్తారు. అలాంటి వాళ్ళు ఈ నదిని చాలా సులువుగా దాటేస్తారు. కానీ పాపాలు చేసిన వాళ్ళు ఈ నదిలోనే చిక్కుకుపోతారు. అంత్యక్రియలు మరియు పిండ ప్రదానం వంటి కర్మలు ఆత్మకి బలాన్ని ఇస్తాయి. యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు. యమలోకంలో ఆత్మను చిత్రగుప్తుని ముందు నిలబెడతారు. చిత్రగుప్తుడు ఆ ఆత్మ తన జీవితంలో చేసిన పాప పుణ్యాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు చెప్పిన లెక్కల ప్రకారంగా యమధర్మరాజు ఆత్మ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాడు. మంచి పనులు చేసిన వారికి స్వర్గ సుఖం లభిస్తుంది. అలాగే ఎక్కువగా పాపాలు చేసిన వారికి నరకయాతన లభిస్తుంది. జనన మరణ చక్రం నుండి తప్పించుకోవాలి అంటే మోక్షం పొందాల్సిందే. ఈ విషయం మీరు ఫస్ట్ టైం విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.